ట్విన్ సిటీ టైమ్స్లో కొత్త వీడియో ఈరోజు మనం టాప్ 10 పాపులర్ పొలిటీషియన్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. తో పాటు కొండ రమేష్ గారు అండ్ రవికిరణ్ నేను. వ్యూవర్స్కి కూడా టాప్ పాపులర్ వీడియోస్కి పాపులర్ అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దాని క్లారిటీ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో ఇక్కడ వ్యూవర్స్కి ఒకటి ఏంటంటే టాప్ 10 పాపులర్ అంటున్నాము. అంటే ఇక్కడ బెస్ట్ అని కాదు, బెస్ట్ అనే వర్డ్ వాడతలేము, ఇక్కడ పాపులర్ వాడుతున్నాము. అట్ ద సేమ్ టైం పవర్ఫుల్ అనే పొలిటీషియన్ వాడతలేము. పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కూడా ఈ వీడియో చేస్తలేము అనమాట, ఓన్లీ పాపులర్. అండ్ దీంట్లో మనకి ప్రయారిటీ ఏంటంటే నేషనల్ వైడ్గా ఫేమస్ అయిన పొలిటీషియన్స్, నేషనల్లో ఒక పాపులారిటీ పొందిన అనే మేబీ సోషల్ మీడియా కావచ్చు, న్యూస్లో కావచ్చు రావడం, అది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. దాని తర్వాత మనకి స్టేట్ వైడ్లో కూడా పాపులారిటీ రావడం, అట్ ద సేమ్ టైం సిటీ లెవెల్లో కూడా పాపులారిటీ, ఇవన్నీ కంపారిజన్లో మనం ఒక వీడియో చేయడం జరిగింది. దిస్ వీడియో అనేది మనకి పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కాదు, సర్వే బేస్డ్ మీద కాదు, అట్ ద సేమ్ టైం మనకి బెస్ట్. మన వ్యూవర్స్కి డిస్క్లైమర్ గురించి కొంచెం చెప్పాలి, అంటే మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ కూడా చేసుకుంటారు. వ్యూవర్స్ నాట్ టు టేక్ దిస్ వీడియో టు బి వెరీ సీరియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది కాకుండా. సో ఇంకోటి, ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం దీంట్లో లేదు. అండ్ ఎవరి పొలిటీషియన్ని కూడా పాపులారిటీని కానీ కించపరచడం కానీ ఎవరిని హర్ట్ చేయడం కానీ అలా కాకుండా ఇది ప్యూర్లీ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో కూడా తీసుకోవచ్చు దీన్ని మనం. సో ఎస్ అన్న, మనము ఈ టాప్ 10 పాపులర్ లిస్ట్ని మనం ఇప్పుడు మనం Yeah, రివీల్ చేద్దామా? రవి, ఇంకా అంటే ఇప్పుడు రవికరణ్ అన్నట్టుగా ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ సర్వే ఆర్ ఎస్. ఎనీ అదర్ పర్స్పెక్టివ్. ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఇప్పుడు ఉన్న కండిషన్ నేషనల్ మీడియా, లోకల్ మీడియా అండ్ సిటీ మీడియా, దాంట్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఆర్ హౌ మచ్ ఇస్ ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. సో ఆ బేస్ మీద తీసుకున్న మనం చేసిన మన స్టడీస్ లో వచ్చిన ఈ లిస్ట్. రైట్ రైట్ అన్న. సో మనము ఈ వీడియోలో ముందుకు వెళ్దాం. ఇంకా ఫస్ట్ టాప్ 10th పొజిషన్లో ఎవరున్నారు పాపులారిటీలో మనం చూసాం. టాప్ 10 పాపులర్ పొలిటీషియన్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, మేజర్గా హైదరాబాద్, సికింద్రాబాద్, దాని తర్వాత కొన్ని ఏరియాస్ ఆఫ్ సంగారెడ్డి, మళ్ళీ రంగారెడ్డి, అట్ ద సేమ్ టైం మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి కూడా తీసుకున్నట్టు జరిగింది. సో టాప్ 10లో వచ్చేసి రివీల్ చేయబోతున్నాము. మనకి టాప్ 10లో వచ్చేసి 3 పేర్లు తీసుకున్నాము. సో మాజీద్ హుసేన్ ఏఐఎంఐఎం, నవీన్ యాదవ్ కాంగ్రెస్, అలాగే ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్. ఎస్ అన్న, దీంట్లో వీళ్ళు ముగ్గురు కూడా బాగా టఫ్ కాంపిటీషన్. బికాస్ మాజిద్ హుసేన్ ఆల్రెడీ మేయర్ గా ఉండే ఎంఐఎం క్యాండిడేట్, ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే కూడా గెలిచిండు. ఈజ్ వెరీ ఇది హార్డ్ స్పోకన్ క్యాండిడేట్. బాగా అగ్రెసివ్ మాట్లాడతారు అసెంబ్లీలో కానీ, లేకపోతే మీడియాతో కానీ, లేకపోతే వాళ్ళ అపోనెంట్ తో కానీ. సో ఈజ్ వెరీ అగ్రెసివ్ పర్సన్. ఆయన బాగా పట్టు ఉంది ఓల్డ్ సిటీ, నాంపల్లి ఏరియాస్ లో. సో హీఈస్ అ బేబీ ఫ్యూచర్ ఆఫ్ ఎంఐఎం కావచ్చు. ఈ అట్లనే ఫిరోజ్ ఖాన్ అనుకుంటే కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనారిటీ ఫేస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడులో నాంపల్లిలో చాలా హార్డ్ ఫాట్ కాంటెస్ట్ లో ఓడిపోయిండు. అండ్ బికాస్ ఆఫ్ హిస్ సెక్యులర్ ఇమేజ్ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ హిందూ ఏరియాస్ ఆఫ్ నాంపల్లి. సో ఏ పండుగలు ఉన్నా, దేంట్లో ఉన్నా ఫిరోజ్ ఖాన్ చాలా వైడ్ గా పార్టిసిపేట్ చేస్తాడు. అండ్ వెరీ అవుట్ స్పోకన్ పర్సన్. హీఈస్ ఆల్సో వెరీ అవుట్ స్పోకన్. అండ్ ఈయనకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఈ టాక్స్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. ఈ టాక్స్ ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సో ఎవ్రీ లాంగ్వేజ్ మీద పట్టు. తెలుగు ఆల్సో ఈ స్పీక్స్ వెరీ వెల్. సో అది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో హీఈస్ ఆల్సో యంగ్, ఫ్యూచర్ ఉంది పార్టీలో. అట్లనే నవీన్ యాదవ్ అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ 1 year బ్యాక్ జాయిన్ అయ్యిండు, లాస్ట్ 2023లోనే. దానికన్నా ముందు ఎంఐఎం తో టికెట్ తీసుకొని 2014లో సెకండ్ వచ్చిండు. ఆల్మోస్ట్ 42,000 vote he gained from Jubilees. Again 18లో ఎంఐఎం టికెట్ ఇవ్వకుండా he got independent contest చేసి around 19,000 votes, హైయెస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ బై ఎనీ ఇండిపెండెంట్ క్యాండిడేట్. సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, యూత్ లో బాగా హోల్డ్ ఉంది, మానిటీస్ లో చాలా మంచి పేరు ఉంది, అన్ని వర్గాలకి బాగా హెల్ప్ చేస్తాడు. అండ్ హీఈస్ ఆల్సో వెరీ యంగ్, మంచి ఫ్యూచర్ ఉంది. రేపు జూబ్లీస్ లో మేబీ హీ కెన్ గెట్ టికెట్ ఆల్సో. సో హీఈస్ ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఏరియా పాలిటిక్స్. సో 10th చూసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ రివీల్ చేయబోతున్నాం 9th పొజిషన్లో టాప్ 10 పాపులర్ పొలిటీషియన్స్లో 9th వచ్చేసి అనిల్ యాదవ్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. ఎస్ సార్. అనిల్ యాదవ్ కూడా ఇప్పుడు ఒక యంగ్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ పాలిటిక్స్. ఈయన ఫాదర్ 2 terms ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు.
ఎట్లయినా ఈయన కాంగ్రెస్ లో ఎన్ఎస్యుఐ, దెన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, దెన్ యూత్ కాంగ్రెస్, అండ్ ఆల్సో ఈజ్ వెరీ లాయల్ టు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యారో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సపోర్టెడ్ హిమ్ ఆల్మోస్ట్, అంటే ఎవ్రీ దాంట్లో ఆయన సపోర్ట్ గా ఉంటుండే. సో ఆ లాయల్టీ రేవంత్ రెడ్డి కూడా గుర్తించి ఫస్ట్ ఈసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలే. సో ఇలా ఫాదర్ కంటెస్ట్ చేశారు, బట్ హీ లాస్ట్ ద ఎలక్షన్. బట్ ఆ లాయల్టీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకి రాజ్యసభ, ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ రాజ్యసభ మెంబర్ ఇన్ ఇండియా. సో ఈజ్ పర్ఫార్మింగ్ గుడ్ యాజ్ అ రాజ్యసభ. సో ఎమర్జింగ్ మేబీ ఫ్యూచర్ లో ఈ కెన్ గో మెనీ ర్యాంక్స్ ఇన్ అ పార్టీ. అండ్ ఎస్, సో మనకి 8th పొజిషన్ లో వచ్చేసి మైనంపల్లి హనుమంతరావు ఫ్రమ్ కాంగ్రెస్ అగైన్. హీఈస్ ఆల్సో చాలా స్ట్రాంగ్ లీడర్. ఈయన ముందు స్టార్ట్ చేసిన టీడీపీ నుంచి, టీడీపీ ఎమ్మెల్యేగా ఉండే, దెన్ ఈ మూవ్ టు టిఆర్ఎస్ లో కూడా జిహెచ్ఎంసి ప్రెసిడెంట్, డివిజన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్, అది కూడా సర్వ్ చేశారు ఒక 5-6 years. హిస్ ప్రెసిడెంట్షిప్ లోనే అప్పుడు 99 seats వచ్చినాయి టిఆర్ఎస్ కి, హైయెస్ట్ ఎవర్. సో చాలా హీఈస్ వెరీ వెల్దీ, వన్ ఆఫ్ వెల్దియెస్ట్ క్యాండిడేట్ ఇప్పుడు మన తెలంగాణ పాలిటిక్స్ లో. అండ్ చాలా అగ్రెసివ్ మాట్లాడతాడు, బ్లంట్ గా మాట్లాడతాడు. మీడియా చాలా, అంటే ఈయన మాట్లాడితే మీడియా దాన్ని చూపిస్తారు లైవ్. సో అంతా మీడియా ఫ్రెండ్లీ. సో మీడియా లవ్స్ మైనంపల్లి, సో బికాస్ ఆఫ్ హిస్ టాకింగ్. అండ్ ఈసారి ఓడిపోయిండు దిస్ ఎలక్షన్, ఈ లాస్, బట్ హీ ఏబుల్ టు విన్ అ సీట్ ఫ్రమ్ మెదక్ ఫర్ హిస్ సన్. సో మెదక్, రోహిత్ మైనంపల్లి. సో పార్ట్ ఉంది, స్టిల్ ఈజ్ వెరీ ఇంటర్గల్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. So we'll reveal the number 7 popular politicians of GHMC. So it is Mallareddy. Yes, BRS. మల్లారెడ్డి అంటే సోషల్ మీడియా ఛాంపియన్, వన్ ఆఫ్ ద సోషల్ మీడియాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్. ఈయన మీమ్స్ కానీ అన్ని కానీ చాలా వస్తూనే ఉంటాయి. మేబీ హీ ఎంజాయ్ దట్. దట్స్ వై ఎవ్రీ టైమ్ ఆయన అటువంటి ఏదో సెటైర్ వేస్తూ ఉంటారు, పబ్లిక్ దాన్ని మళ్ళీ మీమ్ చేసి చూస్తూనే ఉంటారు. అదే ఆయనని ఇంకా పాపులర్ చేస్తుంది. సో ఎలక్షన్స్ కూడా ఎంత ఉన్నా, బట్ హీ వన్ ఎలక్షన్స్, ఆల్ ద ఎలక్షన్స్. సో హీఈస్ వెరీ పొలిటికల్లీ, ఎలక్ట్రికల్లీ వెరీ స్ట్రాంగ్ ఎలక్ట్రికల్ దాంట్లో. సో హీ షోస్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ద వాట్ యు సే, నాట్ వెరీ కామికల్ టైప్, బట్ పొలిటికల్ ఈజ్ వెరీ సీరియస్. ఓకే. సో నంబర్ 6 వచ్చేసి శ్రీనివాస్ యాదవ్ ఫ్రమ్ బిఆర్ఎస్ అగైన్. Again, very senior leader of Hyderabad, Secunderabad area, since Srinivas Yadav. 96-95 నుంచి పాలిటిక్స్ లో ఉన్నాడు. టీడీపీలో ఎమ్మెల్యే అయిండు, మినిస్టర్ అయిండు, దెన్ 1-2 times ఓడిపోయిండు, దెన్ అగైన్ 2014 లో గెలిచిండు. హీ స్విచ్ టు టిఆర్ఎస్, దెన్ హీ బికమ్ మినిస్టర్. కంటిన్యూ సనత్ నగర్ నుంచి 3 times ఇప్పుడు గెలిచినే ఉన్నాడు. అండ్ యాదవ్ కమిటీలో, బీసీ కమిటీలో చాలా పట్టు ఉంది ఈయనకి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బీసీ ఫేస్ ఫర్ తెలంగాణ ఇన్ స్టేట్. సో అట్లా అటువంటి ఒక లీడర్, ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. ఈవెన్ ఈ క్యాన్ బికమ్ మినిస్టర్ ఇన్ ఎనీ పార్టీ. సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, బికాస్ పీపుల్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ లీడర్ ఇన్ హైదరాబాద్. సో నంబర్ 5 వచ్చేసి రివీల్ చేయబోతున్నాము, అక్బరుద్దీన్ ఓవైసీ ఫ్రమ్ AIMIM. Yes, Akbaruddin popular uన్నారు, but not for his positive things. Mostly popular because of his negativity. So the negativity he spread in the society, or అదే నెగటివిటీ ఈయనని అక్కడ గెలిపిస్తుంది చంద్రయాన్ గుట్టాల. బట్ ఇఫ్ యు సీ లాస్ట్ 2 elections లో ఈయన మెజారిటీ చాలా తగ్గింది. లాస్ట్ ఎలక్షన్ నేషనల్ పాలిటిక్స్ లో, నేషనల్ మీడియా కూడా పేరు ఎందుకంటే బికాస్ ఆఫ్ నెగటివ్ కమెంట్స్ ఆన్ ద రిలీజన్. సో బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ, అంటే నెగటివ్ కమెంట్స్ వల్లనే he became popular, because he never talks something positive, or yes, in assembly he talks about the development of old city, other things. And nowadays he's talking also about senior temples. MLA la kuda senior ga ochindana, senior very senior MLA. So ఇప్పుడు ఏం చేస్తున్నట్టే కొంచెం he's now changing his అంటే కొంచెం యూత్ లో కూడా అగ్రెషన్, యూత్ లో కూడా కొద్దిగా ఫేమస్, యూత్ లో కూడా క్యారెక్టర్ కొంచెం చేంజ్ చేస్తుండు. బికాస్ ఇఫ్ యూ సీ రీసెంట్ అసెంబ్లీ స్పీచెస్, సో బాగా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుండు. లాల్ దర్వాజా టెంపుల్ ని డెవలప్ చేద్దాము, దానికి ఫండ్స్ అడుతుండు. సో
సో ఇప్పుడు ఆయనకి కొంచెం అర్థమైంది కరెక్ట్ చేంజ్ చేసుకోవాలని. సో మేబీ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అంత అగ్రెసివ్ చూపిస్తలేడు. బట్ స్టిల్ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ రాగానే అందరికి 2011 గుర్తొస్తుంది. ఓకే. సో నంబర్ 4 వచ్చేసి మనకి మాధవీలత ఫ్రమ్ బీజేపీ. ఎస్. న్యూ ఫేస్ ఆఫ్ బీజేపీ హార్డ్ లైన్ మాధవీలత. ఆమె ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో వచ్చిందో అప్పటి నుంచో ఒక స్ట్రోమ్ లెక్క వచ్చింది. ఆమె సోషల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లెక్కనే మాట్లాడుతుంది చాలా. సోషల్ మీడియాలో బాగా అంటే పాపులర్ వచ్చిన ఉంది. తక్కువ టైంలోనే నేషనల్ మీడియాకి రీచ్ తక్కువ కావడము, తక్కువ టైం నేషనల్ time మీడియాకి because ఎక్కువ of because of her outspoken identity, she is attractive. Attract at the media. So national media also attract అయ్యారు. Hyderabad is one of the prestigious parliament in India. So OBC is one of the senior most MP. So against OBC, Madhulata strong fight కూడా వచ్చింది. She fought very good election. So that's why ఇప్పుడు పార్టీలో కానీ పబ్లిక్ లో కానీ లేకపోతే ఎక్కడైనా మాధవీలతకు ఒక మంచి హోల్డ్ ఉంది, పేరుంది. Yes. So we'll move to the next number. The number 3 popular politicians of GHMC. So it's Kishan Reddy from BJP. ఎస్, కిషన్ రెడ్డి మనం అనొచ్చు బికాస్ ఈజ్ అంటే బీజేపీలో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ లీడర్ ఇప్పుడు ఉన్న లీడర్స్ లో. 2 times 3 times కంటిన్యూ మినిస్టర్, 2 times ఎంపీ అండ్ బీజేపీ MLA. సెంట్రల్ ఎమ్మెల్యే కూడా ఉండే. ఎమ్మెల్యే కూడా 3 times ఉండే. సో బీజేపీ సెంట్రల్ కమిటీతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. హైకమాండ్ మొత్తం హైకమాండ్ తో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. సో ఎనీ డిసిజన్ అంటే తెలంగాణలో ఏ డిసిజన్ తీసుకున్నా కానీ అది కిషన్ రెడ్డికి తెలియకుండా లేకపోతే ఆయన ఆమోదన వచ్చినాకనే జరుగుతాయి. సో హీ అంత ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. సో State డైరెక్ట్ wide, national wide, అమిత్ షా also అమిత్ city షా అదే wide. డైరెక్ట్ అమిత్ షా మోదీతో టచ్ ఉన్న లీడర్. సో బికాస్ హీఈస్ అ మినిస్టర్, సో నేషనల్ మీడియా కూడా అంత అటెన్షన్ ఇస్తుంది కిషన్ రెడ్డికి. ఆయన డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఉండే ఫస్ట్ టర్మ్ లో. అప్పుడు ఆయనకి నార్త్ ఈస్ట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చిండు అమిత్ షా. సో అది చూపిస్తుంది ఎంత ఆయన మీద నమ్మకం ఉంది బీజేపీ సెంటర్ కి. సో దట్స్ వై కిషన్ రెడ్డి ఇస్ వెరీ పాపులర్ ఇన్ స్టేట్, హైదరాబాద్ అండ్ స్టేట్. Yes. So we'll move to the next number 2. I hope you might be guessing. If you guess, please comment. So number 2 వచ్చేసి Rajat Singh. Yes. Ex-BJP. So he was in BJP, now in ex-BJP. Yes. ఎక్స్ బీజేపీ అనొచ్చు మనం ఇప్పుడు బికాస్ ఆఫీషియలీ బీజేపీ యాక్సెప్టెడ్ హిస్ రెసిగ్నేషన్. రాజా సింగ్ బీజేపీలో ఉన్న లేకపోయినా రాజా సింగ్ పాపులారిటీ ఎప్పుడు తగ్గదు. బికాస్ క్రేజ్, యూత్ లో ఒక క్రేజ్ ఉంది. ఓల్డ్ సిటీలో సికింద్రాబాద్ లో కానీ తెలంగాణ స్టేట్ ఎనీవేర్, ఆదిలాబాద్ ఉంది, అక్కడ ఉంది, లేకపోతే మొన్న మహారాష్ట్రలో కూడా పోయి బాంబేలో కూడా పోయి ఒక పెద్ద ర్యాలీ చేసి ఉంటారు, లక్షల్లో వచ్చినారు. సో రాజా సింగ్ ఇప్పుడు నాట్ ఓన్లీ కన్సీవ్ టు గోషామేల్, నేషనల్ లెవెల్లో ఒక ఆయన పేరు ఉంది. మీరు యూపీలో పోయి అడగండి, ఢిల్లీలో అడగండి, ఆ రాజా సింగ్ కో జాంతే రాజా సింగ్. సో రాజా సింగ్ బహుత్ అచ్చా బాత్ కర్తా. సో రాజా సింగ్ ఒక వేరే కల్ట్ పొజిషన్ వచ్చింది పాలిటిక్స్ లో. సో ఆ ఒక మేబీ హీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అంబిషన్ కి నేను నాకంతా ఉన్నప్పుడు నేను ఒక పార్టీ డిసిప్లిన్ ఎందుకు ఉండాలా, లేకపోతే నా డైరెక్షన్ లో పార్టీ ఎందుకు నడవద్దు, మేబీ ఆ కైండ్ ఆఫ్ డిసిషన్ తీసుకుంటూ ఆయన బీజేపీ నుంచి రిజైన్ చేసాడు కొన్ని కారణాల వల్ల. బట్ ఐ థింక్ హిస్ ఫ్యూచర్ ఉంటది, హిస్ ఫ్యూచర్ విల్ బి బ్రైట్. ఎప్పుడు అంటే ఇప్పుడు చాలా టైం ఉంది ఈయనకి పాలిటిక్స్ లో. హీ విల్ రైజ్ అగైన్. So we'll move to the next number 1. I think you all must be guessing who's number 1. So the number 1 is Asaduddin Owaisi from AIMIM. Undoubtedly, because తెలిసి 95 నుంచి కంటిన్యూస్లీ ఈస్ విన్నింగ్ ద హైదరాబాద్ సీట్ అండ్ మంచి మార్జిన్ తో గెలుస్తాడు ఎవ్రీ సీట్. అండ్ ఓవైసీ బ్రదర్స్ లో అన్లైక్ అక్బర్, అసదుద్దీన్ ఓవైసీ ఈజ్ వెరీ బ్యాలెన్స్డ్ స్పోకింగ్ పర్సన్. బికాజ్ ఈయన మాట్లాడేది చాలా బ్యాలెన్స్డ్ ఉంటది అండ్ హీ థింక్స్ బిఫోర్ టాకింగ్. ఎస్, ఇన్ ఓల్డ్ సిటీలో ఉర్దూలో స్పీచ్ ఇచ్చేటప్పుడు ఈ ఆల్సో సమ్ టైమ్స్ అగ్రెసివ్ గా మాట్లాడతాడు. నేషనల్ మీడియా చాలా ఫేమస్ అనుకోండి. హిస్ లాజికల్ ఆన్సర్స్ ఇన్ పార్లమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆ కీ ఎప్పుడు ఓవైసీ చేతిలోనే ఉంటది. సో ఓవైసీ ట్రూలీ పీపుల్ క్యాన్ హేట్ హిమ్ ఆర్ లవ్ హిమ్ ఆర్ లైక్ హిమ్, బట్ ట్రూలీ నంబర్ 1 లీడర్ ఆఫ్ జిహెచ్ఎంసీ. దట్ ఈస్ అన్డౌట్లీ. సెకండ్ వీ కెన్ సీ కమెంట్స్ లో చేయొచ్చు. మీరు ఏమనుకుంటున్నారు, మీరు టాప్ 10 ఏమనుకుంటున్నారు కమెంట్స్ లో ప్లీజ్ టైప్ చేయండి. ఏదైనా పేరు మార్చాలి అనుకున్నా, ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా మీరు కమెంట్స్ లో ప్లీజ్ డెఫినెట్ గా చేయండి.
ఇంకేం సజెషన్స్ ఉన్నా కానీ మీరు చేయండి, ఫ్యూచర్లో ఆ వీడియో చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వ్యూస్ ఆన్ ఎవ్రీ Yeah, thank you. individual. So that's it everyone. See you in the next video.